గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము. కర్కాటక రాశి ఫలితములు. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదముల వారు ఈ రాశిలో వస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం యోగకాలంగా చెప్పవచ్చు. రుణ విముక్తి, ఏ కార్యం తలపెట్టినా అవలీలగా చేయగలగటం, హోదా కలిగిన వ్యక్తుల పరిచయం, ధనలాభం, కుటుంబ సౌఖ్యం, విద్యా ఉద్యోగ వ్యవహారాలు అన్నింటా వీరికి యోగకాలంగా చెప్పవచ్చు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. నూతన కార్యములు కలిసి వస్తాయి. అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సంవత్సరం పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాలలో వీరికి అనుకూలంగా తీర్పు వస్తుంది. సంతానాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఈ విధంగా ఈ సంవత్సరం వీరికి యోగకాలంగా చెప్పవచ్చును. ఈ సంవత్సరం ఉద్యోగులకు ఆశావహంగా ఉంటుంది. ఉన్నతాధికారులు వీరిని గౌరవిస్తారు. ప్రమోషన్లు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం వీరి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగాలలో పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మనెంట్ అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మంచి యోగకాలమనే చెప్పాలి. గ్రహాల అనుకూల సంచారం వలన వీరికి అన్నింటా శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి, టీవీ సినిమా రంగాలలో ఉన్నవారికి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరం వీరికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన సమయం. ఆశించిన దానికంటే అధిక లాభాలను పొందుతారు. సరుకులు నిల్వ చేసేవారికి విశేషమైన లాభాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. ఎక్కువ కష్టపడితే గానీ ఆశించిన ఫలితాన్ని పొందలేరు. విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థం గడ్డుకాలమనే చెప్పాలి. ద్వితీయార్థంలో ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట విశేషంగా లాభాన్ని ఇస్తుంది. కోళ్ల వ్యాపారం, చేపల చెరువులు, రొయ్యల చెరువుల వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా పడుతున్న బాధల నుండి విముక్తిని పొందుతారు. మీ ఓర్పు సహనమే మీకు ఖ్యాతిని తెచ్చిపెడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగస్వామితో సరియైన అవగాహన కలుగుతుంది. అందరూ మీకు సహకరిస్తారు. ఈ సంవత్సరం స్త్రీలకు గృహ జీవితం ఆనందకరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు జూలై నుండి యోగకాలంగా చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి లాభములు కలుగుతాయి. ఈ రాశి వారికి పరిస్థితులు మరింత అనుకూలించాలంటే శనివార నియమాన్ని పాటించాలి. వీరికి నరఘోష అధికంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనంతో కొంతవరకు శాంతిని పొందుతారు. గ్రామ శివాలయంలో అభిషేకాన్ని చేయించుకోవటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది.